మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట 1998-99 ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి. నాకు 45 ఏండ్లు. ఈ 45 ఏండ్లలో ఆయన పొలం మీద ముఖం కూడా చూసినాడు. అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం. మళ్ళీ 18 ఏండ్లుగా నేను ప్రెస్లో ఉన్నా. నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను. అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉండే జాగాలన్నీ కొట్టేసిన నాకు ఆ రోజు అప్పుడు ఉండిన కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగడిని డెమాలిష్ చేయాలని చూసినా నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంకేమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా, ఆయన మీడియాలో రావాలా, దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాల. అందుకని కొంత చెంచాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు. కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా? ఏదైనా అక్రమమైనా ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చట్టం, నువ్వెవరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునేదానికి? డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? సిగ్గు అనిపించేలా మీకు? ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు తోటి కూర్చోబెట్టేయండి. మీతో ఉండారు వెనకాల చెంచాగిరీలు. వాళ్ళ మాటలిని ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు. భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి. పోలీసులు అంటే గౌరవం లే, మీకు మీడియా అంటే గౌరవం లే. అందరి పైన అధికారం లేకపోయినా దౌర్జన్యం చేస్తారు. మేము ఎప్పుడైనా అధికారుల పైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది? మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది. మేము పోతే 10 మంది చేతులు ఎత్తి మొక్కాలని మేము పోతాము సమాజంలోకి. చీదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చీదరించుకుంటారు చూడు, ఆ విధంగా మేము బతకడం లేదు. అయినా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారా మీరు? ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు, దౌర్జన్యాలు, దందాలు, దాదాగిరీలు ఇవన్నీ మీ నైజము, అది మీ పేటెంట్ హక్కు. కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య, మాకు తెలిసిన విద్య అది. ఆయన చెప్పిన అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తున్నా. 2007లో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట మున్సిపల్ సర్వేయర్, టౌన్ సర్వేయర్ నాకు 2018లో ఇచ్చినది. మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండేది స్ట్రక్చర్. మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియాతం రోడ్లో నాకేముంది ఏమి అని ట్యాక్స్ రిసిప్ట్లు. ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను. మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి, 2026 జూన్ వరకు ఉంది. మొన్నే నేను మళ్ళీ రెన్యువల్ చేశా. నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు, నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ చూడండి. టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్ అని ఇచ్చినారు. అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి. గత 28-29 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. నాకు ఏ విధంగా తీసుకున్నా, నా అనుభవ ప్రకారం తీసుకున్నా, నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ. ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ₹1తోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఈరోజు తెల్లారితో జరిగిన సంఘటన చాలా బాధాకరం. అందులో పార్థన్నకి చేయడం చాలా ఇది. వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా వాళ్ళ అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది, టీ అంగడి బోండాలు అంగడి పెట్టుకుంది. అప్పుడు చాలా మంది కాలేజీకి పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిపోతుంది. 30 ఏళ్ళుగా ఉన్నారు. అప్పుడంతా తెలియకుండా ఈ రోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అది చాలా పద్ధతి కాదు. మీ విజ్ఞతకి వదిలేస్తాను. మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము, ఏదో చూసి చెప్తాము. ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకున్నాం. ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు. ప్రెస్ రిపోర్టర్ అడిగినాడు అన్న, ఏమైనా అడిగినాడు, దాని గురించి మనం మాట్లాడాలా, సంజయ్ చెప్పాలపా, నువ్వు పోపా మాట్లాడతాం, పెద్దోళ్ళు ఎవరన్నా పిలువ, ఎవరు లేరు. ఇష్టంగా వచ్చి జేసీబీ వేసి దొబ్బి అవసరమేమి. మా గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక తాపీ మేస్త్రే కదా, ఆయనకి తెలియదు కదా పనుల గురించి. ఏంద్రా ఇది చేస్తానని మనం చెప్పాలా? ఇష్టంగా దొబ్బేసి ఇష్టంగా వెళ్ళిపోతే పద్ధతి కాదు కదా. ఇల్లు కదా, మీకు ఇల్లు ఉంది, మనకి ఇల్లు ఉంది, మనం అంతా మందే కదా. మన గొప్పెత్తి మనం వేసుకుంటే ఇంకా పోతా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా అయితే ఆగదు.
ఇది ఆరంభము, ఇంకా ఓటే పోతా ఉంటుంది. దీనివల్ల పద్ధతి మార్చుకోండా.